బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ గేట్ వద్ద మనోజ్ను పోలీసులు అడ్డుకున్నారు. మంచు మనోజ్ను లోపలికి రానివ్వకుండా పోలీసులు అనుమతి లేదు అంటూ చెప్పడంతో అసహనాన్ని వ్యక్తం చేశారు. తాను వెనక్కి వెళ్లేది లేదు, కావాలంటే అరెస్టు చేసుకోవాలని పోలీసులకు చెప్పారు. యూనివర్సిటీ ఏ ఒక్కరిది కాదు అన్నారు. తన ఫ్లెక్సీలను కావాలని చించేశారని మనోజ్ ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ గేట్ వద్ద మనోజ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. రైట్ స్వప్న, రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మంచు మనోజ్ ఎవరైతే మోహన్ బాబు కుమారుడు ఉన్నారో, రెండో కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన సతీ సమేతంగా యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ పోలీసులతో పాటుగా అక్కడ సిబ్బంది అడ్డుకున్నారు. ముందు అక్కడికి వెళ్ళొద్దని చెప్పి దారి మధ్యలోనే పోలీసులు అడ్డుకోవడం, నోటీసు కూడా ఇచ్చారు. బట్ ఆ నోటీసులు బేఖాతరు చేస్తూ ఆయన డైరెక్ట్ యూనివర్సిటీ వరకు వెళ్ళడం జరిగింది. అక్కడ యూనివర్సిటీ సిబ్బంది ఎవరైతే ఉంటారో, యూనివర్సిటీకి సంబంధించిన సిబ్బంది, దాన్ని రక్షణ కోసం ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు చాలా స్పష్టంగా మనోజ్ ని అడ్డుకోవడం జరిగింది. మీరు లోపలికి రాకూడదని కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. సో కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితులు మనం లోపలికి పోనివ్వని అక్కడ స్పష్టం చేసి, అక్కడ యూనివర్సిటీ సిబ్బంది స్పష్టం చేసి, అట్ ది సేమ్ టైం అక్కడ పోలీసులు కూడా ఏదైతే కోర్టు ఆదేశాలు ఉన్నాయో వాటిని చూపిస్తూ మీరు ఇక్కడ ఖచ్చితంగా న్యాయ వ్యవస్థని మనం జ్యుడిషియల్ వ్యవస్థ ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనోజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గడం లేదు. తాను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగారని, ఇక్కడే ఎక్కువ ఉన్నానని, తన కెరీర్ జీవితం మొత్తంలో కూడా ఎక్కువ కాలం ఇక్కడే ఉన్నానని, అలాంటిది నన్ను ఎలా అడ్డుకుంటారని ఆయన చాలా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తన నాయనమ్మ తాతయ్యకి నివాళులు అర్పించేందుకు వచ్చానని, తనని ఖచ్చితంగా అనుమతించాలని, ఎలా తనను అడ్డుకుంటారని ఆయన పోలీసులు కానీ అక్కడ ఉన్న సిబ్బందిని మాత్రం చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఆయనతో పాటుగా భూమా మౌనికా రెడ్డి కూడా, అంటే ఆయన సతీమణి కూడా అక్కడే ఉన్నారు. ఆయనతో పాటు కొంతమంది ఎవరైతే సపోర్ట్ గా వచ్చారో, కొంతమంది బైకుల ద్వారా, కార్ల ద్వారా దానికి ర్యాలీగా వచ్చినటువంటి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యూనివర్సిటీ దగ్గర ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో తాను లోపలికి అనుమతించాల్సిన అవసరం ఉందని బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం, అక్కడ అదే యూనివర్సిటీ దగ్గర ఎంత గొడవ జరిగింది. ఆ క్రమంలో ఆ కోపంలో మోహన్ బాబు ఒక జర్నలిస్ట్ పైన దాడి చేయడం కూడా జరిగింది. ఆ కేసు ఆ కేసు ఈవెన్ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు కూడా మోహన్ బాబు ఆశ్రయించారు. సో ఈ క్రమంలో మరోసారి అదే యూనివర్సిటీ దగ్గర అక్కడే మంచు మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం, అక్కడ అడ్డుకోవడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళేమో ఎట్టి పరిస్థితులు లోపలికి అనుమతి లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. బట్ మనోజ్ మాత్రం తాను ఎక్కువ కాలం ఇక్కడే పుట్టి పెరిగానని, తన సొంత నాన్నమ్మకి తాతయ్యకి నివాళులు అర్పించే అర్హత కూడా, అవకాశం కూడా నాకు లేదా, ప్రతి సంవత్సరం చేస్తున్నానని, అలాంటప్పుడు ఎలా ఆయన చాలా పాయింట్ అవుట్ గా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ అంటే అటు వారు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అవతల వైపు, యువతల మనోజ్ కూడా అంతే స్ట్రాంగ్ గా వెళ్ళి తీరాల్సిన అవసరం ఉందంటూ ఆయన బలంగా చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. నెక్స్ట్ మరి ఏం చేస్తారనేది, ఎందుకంటే కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్ గా ఖచ్చితంగా పోలీసులు దాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మేబీ ఆయన నచ్చజెప్పి పంపించే ప్రయత్నం చేసే అవకాశం అయితే ఉంటుంది. అదే పనిలో పోలీసులు కూడా ఉన్నారు. బట్ దానికి మంచు మనోజ్, అదేవిధంగా భూమా మౌనిక సత్యమేరా ఉంటున్న పరిస్థితి ఉంది. స్వప్న. అయితే వెంకట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనోజ్ కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఇక్కడ ఈ కాలేజ్ కానీ ఈ గ్రౌండ్ కానీ ఎవరి సొత్తు కాదు, ఇది ఎవరికి సొంతం కాదు అంటూ కూడా అని చెప్పారు. అయితే అవసరమైతే అరెస్ట్ చేసుకోండి అంటూ కూడా చెప్తున్నారు. గత కాలం నుంచి మనం చూసినాం, మంచు ఫ్యామిలీలో వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. అవి మీడియా వరకు కూడా వచ్చిన పరిస్థితులు మనం చూసాం. అయితే ఈ మధ్యకాలంలో కాస్త సద్దుమణిగింది అని అనిపించినప్పటికీ కూడా ఈ రోజు జరిగిన సంఘటన మరి అవి ఇంకా కూడా కొనసాగుతున్నాయి అన్న సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ ఫ్లెక్సీలు కూడా చించివేశారు, నావి కావాలనే కూడా అని ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇప్పుడు మనోజ్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే వెనక్కి పంపిస్తారా? ఫర్దర్ స్టెప్స్ ఏంటి? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కోర్టు గైడ్ లైన్స్ స్పష్టంగా లిఖితపూర్వకంగా పేపర్ రూపంలో అక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని చూపించి కొంత నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన వినని పరిస్థితుల్లో మేబీ యాక్షన్ ఏమైనా తీసుకుంటారేమో అనేది మాత్రం అది తెలియాల్సి ఉంది. అక్కడైతే టెన్షన్ వాతావరణం ఖచ్చితంగా ఉంది. మీరన్నట్టుగానే గతంలో జరిగిన పరిస్థితులన్నీ కూడా బేరీజు వేసుకుంటే చాలా వ్యతిరేకత, అంటే మంచు మోహన్ బాబు కుటుంబంలో ఆయన కావచ్చు, విష్ణు కావచ్చు,
కొంతమంది ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు మాత్రం మనోజ్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఆ లోపలికి వచ్చేందుకు అనుమతి ఇవ్వరు, ఆ అనుమతి ఎట్టి పరిస్థితిలో లేదు, ముందు జాగ్రత్తగానే ఈ కోర్టు గైడ్ లైన్స్ కూడా తెచ్చుకున్నారనేది ఒక వాదన. అంటే ఆయన అదే కేసు, అంటే ఆ దాడికి సంబంధించిన కేసుకు సంబంధించి ఆయన సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం వెళ్ళినప్పుడు కొన్ని వాదోపాదం విన్న తర్వాత కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసిన ఆదేశాల్లో అప్పటి వరకు మనోజ్ రాకూడదు, అంటే కేసు తీలే వరకు లేదంటే జడ్జిమెంట్ వచ్చేంత వరకు మనోజ్ లోపలికి అనుమతి లేదు అంటూ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ ఇతను మాత్రం నేను తాను గొడవ పడేందుకు ఖచ్చితంగా రాలేదు, కేవలం ఆ నివాళులు అర్పించేందుకు మాత్రం వచ్చాను తప్పించి అది ప్రతి ఏటా వస్తున్నాను, దీన్ని వాంటెడ్ గా దాన్ని అడ్డుకూడిన పరిస్థితి చేయటం మాత్రం పరిస్థితి కరెక్ట్ కాదు అంటూ మనోజ్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ మోహన్ బాబు కోర్టు గైడ్ లైన్స్ తో సిద్ధంగా ఉన్నారు కాబట్టి మేబీ కొంత పోలీసులు అతనికి నచ్చజెప్పి పంపించే ప్రయత్నం చేస్తారు తప్పించి లోపలికైతే అనుమతించే పరిస్థితి ఉండదు. అంటే ఇక్కడ పోలీసులు ఒక బందోబస్తు అయితే అక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు కూడా చాలా బలంగా అపోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 80% లోపలికి రాకూడదు, మీకు స్పష్టంగా సంకేతాలు ఇచ్చి ఇప్పటికే మన జ్యుడిషియరీని బయట చేయాల్సిన అవసరం ఉంది, జ్యుడిషియరీ న్యాయబద్ధంగా ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవిగో మీకు అనుమతి లేదు, సర్టెన్ టైం వరకు ఈ టైం వరకు మీకు అనుమతి లేదు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ దానికి మాత్రం మనోజ్ ఒప్పుకున్న పరిస్థితి ఉంది. అయితే వెంకట భోగి రోజున మోహన్ బాబు కూడా తిరుపతి వెళ్లారు, అక్కడ ఆ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కూడా మాట్లాడడం జరిగింది, కొంత భావోద్వేగానికి కూడా గురయ్యారు. అయితే మనోజ్ ఇంటికి రా అమ్మ నీ కోసం ఎదురు చూస్తుంది అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఈ రోజు అంటే ఒక్క రోజు తర్వాత చూస్తే మోహన్ బాబు కూడా వర్సిటీ దగ్గరికి రావటాన్ని విభేదిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అంటే పిలిచేది ఆయనే, వ్యతిరేకించేది ఆయనేనా? అంటే ఇక్కడ డబుల్ స్టేట్మెంట్స్ మనకి కనిపించడం లేదంటారా వెంకట గారు? రైట్, యాక్చువల్లీ ఆయన అన్న కాంటెక్స్ట్ ఏంటంటే ఖచ్చితంగా నివాసం, ఆయన నివాసం ఏదైతే ఉందో అవుట్స్కట్స్ లో నివాసం ఏదైతే ఉందో ఆ నివాసం నిజానికి అది గొడవ జరిగింది కూడా యూనివర్సిటీకి జరుగుతుంది, అక్కడ గొడవ జరుగుతుంది అనుకున్నారు కానీ బట్ జరిగిన పెద్ద గొడవ అంతా కూడా ఇంటి దగ్గర జరిగింది కాబట్టి ఇంటి దగ్గర మదర్ ఉంటారు, అక్కడికి రావచ్చు అనే కాంటెక్స్ట్ అన్నట్టున్నారు అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది యూనివర్సిటీ కాబట్టి యూనివర్సిటీలో అది వివాద నేపథ్యంలో అక్కడ మనోజ్కి అనుమతి లేదు అనేది వాళ్ళు చెప్తున్న వాళ్ళ బలమైన వాదన. సో అందరం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది, రావాల్సింది కలుపు, మదర్ వెయిట్ చేస్తుంది, నువ్వు రావాల్సిన అవసరం ఉందంటూ ఎవరైతే మన మోహన్ బాబు మన భోగి రోజు చెప్పారో సో ఆ కాంటెక్స్ట్ ఖచ్చితంగా ఇంటికి వర్తిస్తుందేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఆ రోజు గొడవ జరిగింది కూడా ఇంటి దగ్గరే జరిగింది, కాలేజ్ దగ్గర కాదు. కాలేజ్ దగ్గర జరిగినప్పుడు కూడా ఇంత పెద్ద గొడవ జరగలేదు. ఏదైతే ఇంటి దగ్గర జర్నలిస్ట్ పై దాడి చేసినంత ఏదైతే గొడవ జరిగిందో అంత పెద్ద గొడవ అయితే అక్కడ జరగలేదు. జస్ట్ కేవలం అక్కడ యూనివర్సిటీ దగ్గర అడ్డుకున్న పరిస్థితి మాత్రం ఈయన మనోజ్ వర్గీయుల్ని ఆ రోజు మంచు విష్ణు అదే మోహన్ బాబు వర్గీయులు అడ్డుకోవడం మాత్రమే జరిగింది. బట్ ఇక్కడ మాత్రం కొంచెం భిన్నమైన వాతావరణం, ఇంటి దగ్గర భిన్నమైన వాతావరణం ఉంది, చాలా పెద్ద గొడవ జరిగింది. బట్ ఇంటికి ఆహ్వానించిన నేపథ్యం ఏంటంటే ఖచ్చితంగా ఇంట్లో అమ్మగారు ఉంటారు కాబట్టి నీ తల్లి నీ కోసం ఎదురు చూస్తుంది అనే కాంటెస్ట్ ఆయన పిలిచినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ మోహన్ బాబు మాత్రం స్టిల్ అంటే ఆ రోజు జరిగిన గొడవను మాత్రం ఆయన మర్చిపోయిన పరిస్థితి ఉంది. బట్ అఫ్ కోర్స్ ఈయన మనోజ్ కూడా తన తండ్రి గతంలో లేరు, కొంతమంది మధ్యవర్తులు ఈ విధంగా ఎంట్రీ అయ్యి ఆయన మనసు మార్చేశారు, బ్రెయిన్ వాష్ చేశారు. తనకు తెలిసిన తండ్రి ఇతను కాదు, తన తండ్రి అంటే తనకు చాలా ప్రాణం అంటే ఆ రోజు మనం ఆయన డైరెక్ట్ గా తర్వాత రోజు కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో అట్లా ఈ రెండు వర్గాలు కూడా డిఎన్ఏలో ఉన్నాయి. బట్ లోపలికి అనుమతిస్తారా లేదా, లేదంటే నచ్చజెప్పి బయటికి పంపిస్తారా అనేది చూడాల్సింది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ వెంకట్.